వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మరోసారి వివాదాస్పదం కాబోతుందా? అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ నెల 9వ తారీఖున ఆయన పర్యటనకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాకవరపాలెం మండలంలో ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలిస్తారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఈ మెడికల్ కాలేజ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, పూర్తి చేయాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం ఏ రీతిన సాగాలి అన్న అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నాల్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది. దానికి నిరసనగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు నేరుగా అధినేత రంగంలో దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రజా సమస్యల మీద ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్న తరుణంలో ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తులు చేస్తుంది. భారీగా జన సమీకరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఈపాటికే భారీగా జన సందోహం కనిపించింది. ఆయన ఆఖరికి వివాహ వేడుకలకు హాజరైన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఒక ప్రజా సమస్య మీద ఆయన ఉత్తరాంధ్రలో తొలి కార్యక్రమానికి వస్తున్నటువంటి తరుణంలో జన సమీకరణ అయితే భారీగా ఉంటుందన్నది నిస్సందేహం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆంక్షలు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు గతంలో పల్నాడు, ఆ తర్వాత బంగారుపాళ్యం, ఇలా అనేక చోట్ల పర్యటనల సందర్భంగా ఆంక్షల పరంపర నడిచింది. ఆంక్షలను ఉల్లంఘించారంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. అది నెల్లూరులో కావచ్చు, తర్వాత బంగారుపాళ్యంలో కావచ్చు, దానికి ముందు పల్నాడులో పర్యటనలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కావచ్చు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నటువంటి సమయంలో పోలీస్ ఆంక్షలు ముందుకు రావడం, 3 కార్లు, 15 మంది, లేదంటే 50 మంది, 100 మంది, ఇలా నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో మాత్రమే జనం తరలి రావాలి అనే కండిషన్ పోలీసుల నుంచి రావడం, దాన్ని వైఎస్ఆర్సీపీ ఉల్లంఘించడం ఒక ఆనవాయితీగా మారుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో తొలిసారిగా అనకాపల్లి జిల్లాలో అడుగు పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి పోలీస్ ఆంక్షలు ఎంత మేరకు అడ్డంకి అవుతాయి అన్నది చాలా ఆసక్తికరంగా మారుతోంది. పోలీస్ ఆంక్షలు పెడితే ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎలా స్పందిస్తుంది? పోలీస్ ఆంక్షలు అధిగమించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు ఏ రీతిని అడ్డుకుంటారు? అడ్డుకునే ప్రయత్నంలో నర్సీపట్నంలో మళ్ళీ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది? ఇది చాలా ఆసక్తికరంగా కీలకమైనటువంటి అంశంగా మారుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నేరుగా వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి బై రోడ్డు నర్సీపట్నం వస్తారా, లేకుంటే హెలికాప్టర్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సమీపంలో చేరుకుంటారా అన్నది కీలకంగా మారింది. ఆయన నేరుగా వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచే బై రోడ్డు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆ క్రమంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా గాజువాక, పెందుర్తి, అనకాపల్లి ఇలాంటి పలు నియోజకవర్గాల మీదుగా ఆయన పర్యటన సాగే అవకాశం ఉంటుంది. ఆయన పర్యటన సాగుతున్నంత క్రమంలో భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ జన సందోహాన్ని పోలీసులు ఎంత మేరకు నియంత్రించగలరు? ఆంక్షలు పెట్టి ఏ మేరకు అడ్డుకోగలరు? ఆంక్షలు పెడితే దాన్ని వైఎస్ఆర్సీపీ ఏ రీతిని స్వీకరిస్తుంది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. గతంలో పోలీసులు ఆంక్షలు పెట్టడమే తప్ప జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడా అడ్డుకోగలిగిన పరిస్థితి రాలేదు. నెల్లూరులో అయితే వేలాది మంది పోలీసుల్ని మోహరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఉత్సాహాన్ని అడ్డుకోవడం పోలీసుల తరం కాలేదు. మరి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఎలా ప్రయత్నిస్తుంది, ఏ రీతిన వ్యవహరిస్తుంది, అలాంటి పరిస్థితి వస్తే అక్కడ ఏ రీతిన వ్యవహారం నడుస్తుంది? ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. రాజకీయంగా ఇప్పుడు జగన్ పర్యటన చుట్టూ రచ్చ రాజుకుంటోంది. ఇప్పటికే జగన్ పర్యటన మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి పాలనలో కన్నా తమ వల్లే మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయి అని టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో వాటికి కౌంటర్ ఇవ్వబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి టూర్ చుట్టూ ఉత్కంఠతైతే రాజుకుంటోంది.